నమస్తే అండి అందరికీ. దసరా నవరాత్రులు ఈ 9 రోజులు వివిధ రూపంలో చూసాం కదండి. మనం ఇప్పుడు నవదుర్గాలు ఈరోజు తెలుసుకుందామా. చాలా అంగరంగ వైభవంగా వైజాగ్లో మాత్రము దేవీ నవరాత్రులు చాలా భక్తి రూపంలో అందరూ చేసుకుంటారండి. పూజలు అయితే ఏమైనా సరే అండి, చాలా కుంకుమ పూజలు, దేవి నవరాత్రులు చాలా పద్ధతిగా చేశారండి. దేవి నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ దర్శించుకోండి. నేను చేసిన వివిధ రూపంలో దేవి నవరాత్రి పందిరి దగ్గర పెట్టానండి. అందరూ దర్శించుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మీరు చేసే పనులు, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప కటాక్షము ఆరోగ్యము అందరికీ ఉండాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని, మీరు చేసే పనులు, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప కటాక్షము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు దుర్గాదేవి అంటే ఏమిటో తెలుసుకుందామా. దుర్గా హిందూ పురాణాల్లో ఒక ప్రధాన దేవత. రాక్షసులను సంహరించడానికి, దుష్ట శక్తులను నాశనం చేయడానికి అవతరించిస్తుంది. ఆమెను సింహము లేదా పులిపై స్వారీ చేసి అందమైన స్త్రీగా చిత్రీకరిస్తారు. అనేక చేతులతో వివిధ ఆయుధాలను కలిగి ఉంటుంది. ఆమె నవదుర్గలుగా 9 రూపాలు కూడా ఆరాధించబడుతుంది. అవతారము దుర్గాదేవి మహాదేవి శక్తి యొక్క వివిధ రూపాల దుష్ట శక్తులను సంహరించడానికి లలితాదేవి అవతరించినప్పుడు దుర్గాదేవి అవతరించింది. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడానికి అవతరించింది. ఎందుకంటే ఒక స్త్రీ మాత్రమే అతన్ని ఓడించగలదు అని పురాణాలు చెబుతున్నాయి. ఆయుధాలు దుర్గాదేవికి దేవతలు శక్తి రూపంలో ఆమెకు ఇచ్చిన ఆయుధాలు ఉంటాయి. వీటిలో చక్రము, త్రిశూలము, ఖడ్గము, శంఖము మొదలైనవి ఉన్నాయి. వాహనము ఆమె సింహము లేదా పులిపై స్వారీ చేస్తుంది. నవదుర్గాలు అంటే ఏమిటో తెలుసుకుందామా. దసరా నవరాత్రుల సమయంలో దుర్గాదేవి యొక్క 9 రూపాలు ఆరాధిస్తారని వీటిని నవదుర్గాలు అంటారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, కూష్మాండ, సంధ్యమాత, కాళరాత్రి, కాంచాయని, మహాగౌరి, సిద్ధిదాత్రి ఈ 9 రూపాలుగా నవదుర్గాలుగా పూజిస్తారండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. మీరు చేసే పనులు, మీరు చేసే నిత్య పనులు కూడా దేవుని కృప కటాక్షం ఆరోగ్యం అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ నమో దుర్గాదేవి నమః. ఓం శ్రీ మాతే నమః. అమ్మల కన్నా అమ్మ దుర్గాదేవి, అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టు అండి. మరొక వీడియో రూపంలో మరి మీకు వస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విలువైన సమాచారం మీకు అందిస్తాను. జై మాతా జై భవాని. సబ్స్క్రైబ్ చేయండి.